పిల్లలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? పోయిన ఎపిసోడ్లో కాకి విశ్వాసం అనే కథ చెప్పుకున్నాం చక్కగా. ఆ కథలో చాలా ఇది బాగుంటుంది, విన్నారు కదా. మనం ఒక దేశభక్తి గీతం కూడా పాడుకున్నాం. ఇవాళ కూడా మనం ఒక చక్కటి నీతి కథని చెప్పుకుందాం, సరేనా? ఆ కథ పేరు ముసలి కోతి. దిమగిరి అనే ఒక అరణ్యంలో ఒక ఏనుగుల గుంపు ఉండేది. అవి అన్నీ చక్కగా కలిసిగట్టుగా ఉండి తన ఆహారం కోసం అడవంతా అరణ్యం అంతా గాలించి వాటికి కావాల్సిన ఆహారం తెచ్చుకొని ఒకరినొకరు సహకరించుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు తిని జీవనం గడుపుతుండేవి. రోజు అవి చాలా దూరం వరకు ప్రయాణం చేసేవి. మరి వాటి ఆహారం తెచ్చుకోవాలి కదమ్మా, వెళ్ళి తెచ్చుకునేవి. ఒకరోజు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ముసలి కోతి కూర్చొని అలా ఏడుస్తూ కూర్చొని ఉంది. ఆ ఏనుగుల్లో ఒక ఏనుగు గజేంద్రుడి పేరు, అది లీడర్. అది చూసింది ఆ కోతిని. చూసి ఏంటి ఇలా కూర్చుంది కోతి బావా అని దగ్గరికి వెళ్ళి, కోతి బావా ఏంటి అలా కూర్చున్నావు, ఏంటి బాధపడుతున్నావు అంటే, నేనేం చేయను, నేను ముసలిదాన్ని అయిపోయాను, పెద్ద వయసు వచ్చేసింది, నేను కొమ్మల మీద దూకలేకపోతున్నాను, నా ఆహారం నేను తెచ్చుకోలేకపోతున్నాను, ఆహారం లేక చాలా ఆకలిగా ఉంది, కడుపులో మంటగా ఉంది, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది. అదేంటి, మీ పిల్లలు ఉంటారు కదా, పిల్లలు తీసుకొచ్చి పెట్టరా, నీకు ఆహారం ఉంటే వాళ్ళు పెట్టడం లేదు, వాళ్ళ ఆహారం వాళ్ళకే సరిపోతుంది అంటది. అదేంటి కోతి బావా, నువ్వు చిన్నప్పుడు మరి నీకు పిల్లల గురించి ఎంతో కష్టపడి ఈ చెట్టు కాంచి ఆ చెట్టు అరణ్యం మొత్తం తిరిగి ఆహారం తీసుకొచ్చి నీ పిల్లల్ని పెంచి పెద్ద చేసావు కదా, నీ పిల్లలు నీకు ఆహారం తెచ్చి పెట్టపోవడం ఏంటి అని అడిగింది. ఏం చెప్పను, ఇలాగ ఉంది గజేంద్ర, అందుకే నా బాధ అని బాధపడుద్ది ఆ ముసలి కోతి. అదేంటి, మీ కోతుల గుంపుకి ఒక లీడర్ కానీ ఎవరు పెద్ద అంటూ లేరా అని అడిగిద్ది. అడిగితే ఎందుకు లేరు, ఉన్నారు అని. మరి వాళ్ళకి చెప్పలేదా నువ్వంటే, చెప్పాను, ఆ కోతి వాళ్ళు కూడా నేను వాళ్ళ జాతినైనా సరే నా గురించి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, నేను అందుకే బాధపడుతున్నాను అని చెప్తాను. పద నువ్వు ముందర వచ్చి నా ఈపు పైన ఎక్కు, నేను తీసుకొని వెళ్తాను, మీ స్థావరానికి తీసుకెళ్ళి అడుగుతాను అని చక్కగా కోతిని ఆ పైన ఈపు మీద ఎక్కించుకొని ఏనుగు చక్కగా నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ గుంపు దగ్గరికి వెళ్ళి, ఎవరు ఈ వానరముఖకి ఎవరు లీడరు ఇక్కడంటే ఒక పెద్ద ఎవరు ఈ గూడానికి అని అంటే ఒక కోతి వస్తుంది. నేనే అని అడుగుతుంది. అదేంటి, మరి ఈ కోతి ఆహారం లేక బాధపడుతుంది, పెద్ద వయసు వచ్చేసింది, మరి ఆ కోతి బావకి పిల్లలు పట్టించుకోకపోతే ఎట్లాగా, ఆ పిల్లలైనా తీసుకొచ్చి ఇవ్వాలి ఆహారం, లేకపోతే నువ్వు గూడానికి పెద్ద కాబట్టి నువ్వైనా తీసుకొచ్చి ఇవ్వాలి అని. ఏం చేస్తాము, మేము ఎంతవరకు చూస్తామో అంతవరకే చూస్తాము, ఇంకా మాకు మించిన పనులు మేము చెయ్యం అని ఉంటుంది. అయితే అది ఎలా కుదురుతుంది, మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఆహారం తీసుకొచ్చి ఈ కోతి బావకు పెట్టండి అని. అలాంటివి ఏం లేవు, మా ఆహారం మేమే తెచ్చుకుంటామంటే, సరే మీరు ఆలోచించుకోండి, మీరు తీసుకొచ్చి కోతిబావకి చక్కగా 2 పూట్ల ఆహారం పెట్టండి, లేదంటారా మా ఏనుగుల గుంపు వచ్చి మొత్తం చెట్లన్నీ పెకిలించి పారేస్తాయి, అరణ్యాన్ని నాశనం చేసేస్తాయి, అప్పుడు మీరు ఏ కొమ్మల మీదకి చెట్టు మీదకి ఎగరగలరు, మీకు ఆహారం ఎలా వస్తుంది, ఆలోచించుకోండి. కోతిబావకి తీసుకొచ్చి న్యాయంగా ఆహారం మీరు కానీ వాళ్ళ పిల్లలు కానీ తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే అడవంతా నాశనం చేసేస్తాం, మా సంగతి మీకు తెలుసు కదా, మా సత్తా అని చెప్పి ఏనుగు గజేంద్రుడు బెదిరిస్తుంది. బెదిరించేసరికి అప్పుడు ఏం చేస్తారంటే, అమ్మో ఇలాగా బెదిరిస్తుంది, ఏమైనా చేస్తుంది, వద్దొద్దు గజేంద్ర, మేము తీసుకొచ్చి పెడతాము, వాళ్ళ పిల్లలు తెచ్చినా తేకపోయినా మేమైనా తీసుకొచ్చి పెడతాము, గూడెం పెద్దగా నేను నీకు మాట ఇస్తున్నాను, అంతేగాని చెట్లని పెకిలించి ఈ అరణ్యాన్ని పాడు చేయొద్దని చెప్పి ఆ గూడెం పెద్ద వానర మోక వచ్చి చెప్తే సరేలే అయితే అని చెప్పి, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు, నేను చిన్న వయసులో ఉన్నాను, మన ఆహారం ఎలాగైనా తెచ్చుకుంటాం, కానీ ఈ కోతి బావ మరి వయసులో ఉన్నప్పుడు మీలాగే తన పిల్లలకి అందరికీ తీసుకొచ్చి పెట్టింది, కానీ వయసు అయిపోయింది, పెద్దది అయిపోయింది, అలాంటప్పుడు మీరు సహకరించి మీరు పెట్టకపోతే ఆ కోతి బావకి ఎవరు ఆహారం పెడతారు? గుర్తుంచుకోండి, ఎవరైనా సరే మనకి పెద్ద వయసు వస్తుంది, కానీ ఆ పెద్ద వయసు వచ్చిన వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి చేయూతనివ్వడం నేర్చుకోండి, అంతేగాని వయసులో ఉన్నాం కదా అని చెప్పి మీరు వాళ్ళని అలాగా అశ్రద్ధగా వదిలేయద్దు అని చెప్పి ఏనుగు, కోతిబావ నువ్వు బాధపడద్దు, వాళ్ళ ఆహారం పెడతారని చెప్పి దగ్గరుండి ఆ కోతిబావకు ఆహారం పెట్టించి వేణుగు తిరిగి వెళ్ళిపోతుంది. విన్నారా ఈ కథ? బాగుంది కదమ్మా. ఈ కథలో నీతి ఏంటి? పెద్దరికం, పెద్ద వయసు అంటే కేవలం వయసే కాదమ్మా, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడి పిల్లలను చూశారు కాబట్టి ఆ కోతి బావకి పెద్ద వయసు వచ్చినప్పుడు పిల్లలు కష్టపడి పెట్టాలి,
కాబట్టి రేపు మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళు అవుతాము. మరి ముసలివాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ తల్లిదండ్రులు కానీ గౌరవించడం నేర్చుకోవాలి, చేయూతనివ్వడం నేర్చుకోవాలి అని ఈ కథలో ఉన్న నీతి అది. కథ విన్నారు కదా. ఇప్పుడు మనం ఒక చక్కటి దేశభక్తి గీతాన్ని పాడుకుందామా అమ్మ? వింటారా? వినండి, ఈ పాట కూడా చాలా బాగుంటుంది. కథ బాగుంది కదా, పాట పాడుతున్నాను వినండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నారు ఆనాడు, అది మరచిపోవద్దు ఏనాడు. పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత. వేదాలు చదివిన ధరణిరా, ఓంకారనాదాలు పలికిన అవనిరా. ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు, వెలిసింది మన నేల విజ్ఞాన రేఖలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాషుందిరా, నీటికి ఏ ప్రాంతముందిరా. గాలికి నీటికి లేని కులాలు, మనుషులకు ఎందుకు తగాదాలు, కులమత విభేదాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. గౌతము బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు. ద్వేష చీకట్లను తొలగించు, స్నేహ దీపాలు వెలిగించు. ఐకమత్యమే జగతికి శ్రీరామ రక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష. అందుకే నిరంతరం సాగాలి దీక్ష. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నారు ఆనాడు, అది మరచిపోవద్దు ఏనాడు. పాట విన్నారు కదమ్మా, పాట బాగుంది కదా. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేతన్ కనువిప్పనే చక్కటి కథని చెప్పుకుందాం, సరేనా? అంతవరకు సెలవు మరి. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.